హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పటిలాగైతే ఈరోజైతే నేనైతే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే మా బుల్లి మరదలకి అయితే పుట్టింటికి అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎలా తీస్తున్నారు, ఎక్కడ తీస్తున్నారు అనేది అయితే మనం అయితే తెలుసుకున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందుకైతే మా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరిగా చూసి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే వీడియోలోకి తెలుసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. మా బాబాయ్ వాళ్ళ పాపకి నవ్యశ్రీకి పుట్టింటికలు అయితే తీస్తున్నామని ఫోన్ చేశారు. మేము మా పెద్ద అక్క వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అందరం అయితే వెళ్ళాము. మా పిన్ని తరపు వాళ్ళు కూడా అయితే వచ్చారు. అసలు మా బాబాయ్ వాళ్ళ ఊరికి దూరంగా, కొంచెం దూరంగా ఈ నాగమ్మ తల్లి పుట్టు అయితే ఉంది. అసలు ఆ ఏరియా చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్లెజెంట్గా ఉందో. పొలాల మధ్యలో ఉంది. నాకైతే ఈ ఏరియా అయితే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. ముందుగా అయితే వచ్చిన వాళ్ళందరూ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసారు. మేమైతే ఒకరోజు ముందుగానే అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అంటే వంటలు అక్కడ పని అంతా చేసుకొని అందరం ఫ్రెష్గా స్నానం అంతా రెడీ అయిపోయి వచ్చేసాం. అదే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. మా పిన్ని అయితే ముందుగా పుట్ట అంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేస్తున్నారు వాళ్ళు. పిన్ని తరపు వాళ్ళు, మా తరపు వాళ్ళు అందరూ పాపకైతే చాలా బట్టలు అయితే తెచ్చారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాప అయితే అది అక్కడ ఒళ్ళో కూర్చొని ఉంది. అసలు చాలా గోల చేస్తుంది. తనకేం తెలియదు కదా, కొంచెం భయంగానే ఉంది దానికి. అందరూ చూస్తూ ఉండగానే అంటే పిన్ని వాళ్ళ తమ్ముడు పాప మేనమామ చేత తల వెంట్రుకలు అయితే తీయించమన్నారు. అందుకని ఆయన అయితే తనకు దగ్గర సామాను అంతా తీసుకొచ్చి పాపకి చేయాల్సిన సాంగ్యం అంతా చేశారు. మా బాబాయ్ అయితే నేనైతే పాపను పట్టుకోలేను, తను ఏడిస్తే నేను చూడలేదని దూరంగా ఉన్నాడు. ఆ పిన్ని అయితే పట్టుకుంది. వాళ్ళ మామయ్య, అత్తమ్మ అందరూ వచ్చి వాళ్ళ అంటే ఉంటాయి కదా విలేజ్లో ఉండే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం తలనీళ్ళు అయితే అదే తల వెంట్రుకలు అయితే తీశారు. అలాగే ఇక్కడ పూజ అంతా పూర్తయ్యి ఆ తలానీలాలని కార్యక్రమం అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ముందుగానే వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయి భోజనాలు అయితే చేయడం అయింది. మేమైతే పూర్తిగా కార్యక్రమం అంతా అయిపోయిందాక మేమైతే ఇక్కడే ఉన్నాము. ఇంకా అలాగే ఇక్కడ అంటే వాళ్ళకి ఏదైనా సహాయం అవసరం అవుతుందేమో మేము ఇక్కడే ఉన్నాము. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోగానే ఇంటికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. మా భోజనాల సెక్షన్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది. మేమైతే ఇక తిరిగి ఇళ్ళకైతే బయలుదేరేసాం. సాయంత్రం కల్లా ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, మా బుజ్జి తల్లి, మా చిట్టి తల్లి, మా చెల్లెలు మా నవ్యశ్రీని మీరు బ్లెస్ చేయండి. మా బాబాయ్ వాళ్ళ ఊర్లో అయితే
ఒక థింక్ అయితే మేమైతే మర్చిపోలేము. అక్కడైతే 2 అక్కలు అయితే పరిచయం అయ్యారు. 2 అక్కల పేర్లు ప్రసన్న అని. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే బాగా మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళందరూ బాగా మనతో అయితే కలిసిపోయి బాగా ఉన్నారు. ఇకైతే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. I don't even know if you can handle it. All I know is you can handle it.